అరే అశోక్, నువ్వు ఇంత దారుణం చేస్తావని అనుకోలేదురా. నేనేం చేసినా? ఏంది చేసిందంతా చేసి నేనేం చేసినా అంట వారా? చెప్పవు, ఎందుకో మాట్లాడతలేవు. ఆ పసిగాని ఎందుకు కొట్టించినావు చెప్పు. ఆ విషయాలను వాళ్ళ అమ్మకి ఎందుకు అప్పగించినావు చెప్పవురా. చెప్పన్నా, విషయాలు నా సొంతం అని చెప్పినా గారా, అందుకే ఇట్లా చేసిన. లేచిపోయి లగ్గం చేసుకుంటారా అవరా పసి? ఏందిరా నీకు విషయాలు కావాలన్నా? సిగ్గుండాలరా. వాళ్ళిద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారా. ప్రేమించుకున్న అమ్మాయిని నువ్వు కావాలనుకున్నావు, ఎంతవరకు కరెక్ట్ రా? అరే నా జీవితం అంత అవసరం లేదురా. జస్ట్ ఒక్క సంవత్సరం ప్రేమించే చాలరా, బస్ అంతే. నిన్ను చెప్పుతోడు కొట్టాలరా. గప్పట్లా నువ్వు ఇట్లా చేసేందుకు నేను దన్నే ఉండే గారా. నీ బుద్ధి చూపించుకుంటున్నావు గారా. అయినా నీ లెక్క ఈ భూలోకంలో ఎవరుండడు వాసు గారా అట్లా. అరే నేనేదో పెద్ద తప్పు వేసినట్టు అంటానేంద్రా. అంటే నువ్వేమన్నా చిన్న తప్పు చేసిన అనుకుంటాను వారా. ఇద్దరు ప్రేమికులను విడదీసిన పాపాత్మునిరా. అరే నేను కన్న తల్లిదండ్రులు మావాడు సమాజంలో మంచిగా ఉండాలి, మంచిగా ఎదగాలి అనుకుంటారా. నువ్వేంద్రా ఊరు మీద దున్నపోతులాగా తిరుగుతాను. థూ చిల్లరగా. అరే అశోక్, మనం పుట్టినందుకు మన కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురాకుండా మంచిదే కానీ చెడు పేరు మాత్రం తీసుకురావద్దురా. అరే ఇదే పర్సనల్ ప్లేస్ లా నువ్వుంటే ఏం చేస్తావో తెలుసారా? నరికి పోగులు పెడతావా పెట్టపోదువా? అలా ఎందుకు చేయలేదో నీకు తెలుసారా? అరే అశోక్, మనం ఒకప్పుడు ఫ్రెండ్స్ రా చిన్నప్పుడు. అందుకే రా నేను ఏమనుకుంటా బదిలేసింది. అరే ఇకనైనా మారురా. అరే సారీరా, నా క్రిమినల్ మైండ్తో మిమ్మల్ని చాలా బాధ పెట్టినా, కొట్టించిన కూడా. మీరు ఒక్కొక్క మాట అంటే నా జీవితం మీద నాకే విరక్తి పుడుతుందిరా. అసలు నేనేం చేస్తున్నా నాకే అర్థమవుతలేదురా. అరే నువ్వు పుట్టినప్పుడు ఇట్లా కాలేదురా. నువ్వు తిరిగి చూసినావు నీ సోపతి లంగ సోపతి. వాళ్ళు చేయంగా నువ్వు ఇట్లా తయారైనావు. నిజమేరా, చిన్నప్పటి నుంచి మీతో ఉంటే నేను ఇట్లా తయారయ్యేటోను కాదురా. అరే నువ్వు మారినవురా, అదే మాకు సంతోషం. నువ్వేం బాధపడకు. అరే పసి, నేను కొట్టించినందుకు సారీరా. అరే నువ్వు నాకు చెప్పడం కాదురా సారీ, అక్కడున్న విషయాలకు చెప్పాలరా. అరే మీరు ఈడున్నారా? అక్కడ విషయాలు ఉరేసుకున్నదట. అవునా? ఎప్పుడే? ఇంతకు ముందేరా. ఇప్పుడు ఎట్లుందే విశాల? అరే మీరు ఓర్రా, నేను అక్కడికి అత్తి ఇప్పుడు మంచిగా ఉండదు. మీరు పోయి చూసిరారు. అవునే విశాల, నీకు వేసుకున్నంత బాధ ఏమొచ్చింది? ఏం కష్టం వచ్చింది? అవు బేవమ్మ, ఎందుకు ఇట్లా చేసింది? నువ్వేమన్నా అన్నావా? అయ్యా దాన్ని ఒక్క మాట కూడా అనలేదు నేను. ఏమనలేదా? మరి ఎందుకు వేసుకున్నది? ఏం చెప్పానే, నా రాత మంచిగా లేదు. దీన్ని కన్నా కానీ దీని రాతను కన్నానా నేను? అంటే ఏమైంది? ఏం చెప్పానే, ఏమన్నా ప్రేమించిందట అని అద్దరం వరకు ఇగో ఇట్లా చేసింది. అవునే విశాల, ఎవడు వాడు? అవునే అడుగుతుంది నేను కాదా? చెప్పు. దాన్ని అడిగితే అదేం చెప్తుంది. కులం దక్క పసిగాడు లేడు, ఆ వాడినే వేసుకుంటుందట. అవును, నేను పసిగానే వేసుకుంటా. నాకు పసిగాడు అంటే బాగా ఇష్టం. సత్తా ఆంతోనే సత్తా, బతుకుతా ఆంతోనే బతుకుతా. ఇన్ని రోజులు పెంచి పెద్ద చేసినా మా మీద లేదు కానీ ప్రేమ ఆని మీదే ఉన్నదా? ప్రేమ మొన్న కలిసిన ఆని కోసం సత్తానంటానా వానే? మీ మీద ప్రేమ లేదని కాదు, మీ ప్రేమ మీదే, తన ప్రేమ తనదే. తెలివిగా మాట్లాడకు. నువ్వెంతోనా ఆంతో లగ్గం చేసేదే లేదు. అయితే నేను చచ్చిపోతా.
మీరు ఎవ్వరు లేనప్పుడు నేను మళ్ళీ ఏదో ఒకటి వేసుకొని చచ్చిపోతా చూడు. చూసిన రాజా ఇది ఎంత మాట మాట్లాడదాందో. వాళ్ళు అట్లనే మాట్లాడతారు బేవమ్మ, ఎందుకంటే ప్రేమకున్న బలం అట్లాంటిది. తల్లిదండ్రుల మధ్య ప్రేమ, అక్క చెల్లెల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ప్రేమికుల మధ్య ప్రేమ కూడా వాళ్ళిద్దరికి అంత ఆనందాన్ని ఇస్తుంది. అందుకే బేవమ్మ ఇల్లు ఏ ప్రేమను కూడా వదులుకోరు. ఇప్పటికైనా మనం వెనకటి లెక్కనే ఉందామా? రోజులు మారిన కొద్దీ మనం మారాలే బేవమ్మ. వాంది మన కులం కాదయ్యా, మన కులంలో తెలిసిందంటే ఏమనుకుంటారు అందరూ? నీ కులం గురించి ఆలోచిస్తున్నా బేవమ్మ, నీ బిడ్డ కంటే నీ కులం ఎక్కువనా? నీ కన్న బిడ్డ భవిష్యత్ కన్నా నీ కులం ఎక్కువైందా? సరే సరే వద్దంటున్నావు కానీ రేపు నీ బిడ్డ చచ్చిపోతే నీ కులం నీ బిడ్డని తీసుకొస్తుందా? నువ్వెంత ఏడిచినా నీ బిడ్డ బతికేస్తుందా? అప్పుడు కులం ఏం చేస్తుంది చెప్పు? ఇవాళ రేపు ఎంతో మంది చేసుకుంటారు. నీ బిడ్డ సంతోషాన్ని ఎందుకు వద్దంటున్నావు? ఆమెకు నచ్చిన వాళ్ళని చేసుకుంటే నీ బిడ్డ సంతోషంగా ఉంటుంది కదా, నువ్వు ఎందుకు వద్దంటున్నావు బేబమ్మ? సారీ విశాల, నేను చాలా ఇబ్బంది పెట్టినా, నన్ను క్షమించు విశాల. నిజం విశాల, తను చాలా మారిపోయిండు, క్షమించు. బేబమ్మ పసి చాలా మంచోడు. పసి కోసం మీ బిడ్డ చనిపోవడానికి రెడీ అయిందంటే పసి అంటే ఇంత ఇష్టమో అర్థం చేసుకో. అలా పెళ్ళికి ఒప్పుకో బేబమ్మ. చెప్పు బేవమ్మ, నీకు ఇష్టమా కాదా? ఏమైంది బేవమ్మ, చెప్పు, ఇష్టమా కాదా? నాకు ఇష్టమే. కానీ కానీ ఏంటిది బేవమ్మ? ఇలా డాడీకి నచ్చద్దా? ఇలా డాడీ నప్పించే బాధ్యత నాది, నేను చెప్తే ఒప్పుకుంటాడు. అట్లయితే సరే, అందరికి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. అరే ఎండి అని ఫోన్ చేసి రమ్మనరా. సరేనే. ఇగో బర్రెపిల్ల, ఇక నుంచి దున్నపోతు నీదే.